హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మళ్ళీ మంచిగా ఉన్నారా? ఇక బాగా రోజుల తర్వాత వచ్చిన ఒక వీడియో పట్టుకొని. అదే మేము అరుణాచలం పోయి వచ్చిన వీడియో. ఆ వీడియోలో మేము ఏమేమి చేసినాము అక్కడ అని అన్నీ చూపిస్తా. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి పోదామా? ఇక అంతకంటే ముందు తెలుసు కదా, మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. ఇక మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. తిరువన్నమలైకి ట్రైన్లో పోతానముల్లా. ఈ ట్రైన్ ఏంటంటే కాచిగూడ నుండి డైరెక్ట్ తిరువన్నమలైకి ట్రైన్ ఉంటుంది. ఎవ్రీ ఫ్రైడే ఉంటుంది. మేము 2 నెలల ముందు టికెట్లు బుక్ చేసుకున్నా కూడా మాకు దొరకలే. ఇక మా అన్నోళ్ళు తంటాలు పడి తాత్కాల్లో తీసుకొని వచ్చిళ్ళు టికెట్లు. ఇక ట్రైన్ అయితే ఎక్కినాం. మా ముచ్చట్లు తెలుసు కదా, ఇక మా ముచ్చట్లు అయితే స్టార్ట్ చేసినాము. ఇక మా పిల్లగాళ్ళకైతే మస్తు సంబరం అవుతుంది ట్రైన్ ఎక్కుడుతోనే. అంతా సదురుడు అయిపోయింది. మంచిగా గప్చుప్గా కూర్చున్నాము, ప్రశాంతంగా కూర్చొని ముచ్చట పెడతాము. సాంప్రదాయని శుద్ధిని శుద్ధ ఇక మేము వచ్చేటప్పుడు తెలుసు కదా, ఎటువైనా మేము లెమన్ రైస్ తెచ్చుకుంటామని. ఇక లెమన్ రైస్ తెచ్చుకున్నాం. పిల్లలకి ఆకలి అవుతుందని ఇద్దరికి పెడతాండు మా అన్న. ఇక మేము కూడా తినుడు స్టార్ట్ చేసినాము. లెమన్ రైస్, ఎమ్మి ఎమ్మి లెమన్ రైస్. ఇక తిన్నాక కొద్దిసేపు తంబోలు ఆడుకున్నాము. ఆ వీడియో మిస్ అయింది, ఫోన్లో ఛార్జింగ్ లేకుండే. అన్నం గొంతులు ఉంది ఫ్రెండ్స్, ఏం చేయాలేమో అర్థం కావట్లేదు. ఇంకా సోంపు తింటున్నా, సోంపు. ఇక మా వాళ్ళందరూ అన్నారు మంచిగా. సుమలత ఎక్కడున్నా కెమెరాని చూడగలరు. యూ సే హాయ్, దిస్ ఈజ్ మై పసాంత్ అన్న. అన్నోసారి మొగం చూపేరా బాగా అన్నా. అన్నా హాయ్ ఫ్రెండ్స్. మా అన్న ఇప్పుడే ఫోన్ చూస్తున్నాడు ఫ్రెండ్స్. మా పెద్ద అన్నైతే పండుకున్నాడు ఫ్రెండ్స్. ఆడ చూసి ఇలా శాలువా చెప్పుకొని ఇంత ముద్దుగా పడుకున్నాడు మా అన్న అయితే, మా బంగారన్న. కింద మా పెద్దమ్మ, మా అలేకి ఆంటీ ఆల్రెడీ అవునా, వాళ్ళు ఆల్రెడీ అరుణాచల్ దర్శనం కూడా అయిపోయింది, కళ్ళలో రిటర్న్ అవుతున్నారు. మా భాగ్యం. అంత డీప్ ఉన్నారు. ఇక తెల్లారైతే అయింది. ఇక లేస్తాను మెల్లమెల్లగా అందరము. మా అన్నోళ్ళు ఆల్రెడీ లేచిళ్ళు, బ్రష్లు కూడా వేసిళ్ళు. మేమే లేట్ ఇంకా. ఇక బ్రష్లు గిట్ట వేసి ఇక మేము తెచ్చుకున్న మిక్చరు బుక్కుతాము. ఇక తిని అట్లా కూర్చొని ఇక ముచ్చట పెడతాము. స్టేషన్ దగ్గరికి వచ్చిందని చెప్పి. ఇక బోర్ కొడుతుందని చెప్పి నేను మా అన్న లూడో గేమ్ అయితే ఆడుకుంటాము. ఇక స్టేషన్ అయితే దగ్గరికి వచ్చిందట. అందరం మంచిగా సర్దుకొని కూర్చున్నాము. ఇక స్టేషన్ వచ్చిందిలా దిగినాం మేము తిరువన్నమలైకి.
ఇక మా వాళ్ళకైతే ఫోటోలు అంటే సంబరం, చూడు ఎట్లా పోజులు ఇస్తాలో, నేను వీడియో తీస్తానా అని చెప్పి. ట్రైన్ అయితే ఘోరంగా మెల్లగా వచ్చిందిలా. పొద్దుగాల 10:30కి దింపేది, మాకు 2 అయింది, మధ్యాహ్నం 2కి దింపింది. ఇక ఆటో అయితే మాట్లాడుకొని మా రూమ్కి పోతున్నాము. మేము శివ సన్నిధిలో రూమ్ బుక్ చేసుకున్నాం. ఇక్కడ నుండి 3 కిలోమీటర్లు వస్తుంది. ఇక నడవలేమని చెప్పి ఆటో అయితే మాట్లాడుకొని పోతున్నాము. ఇక రూమ్కి అయితే వచ్చినాము. రూమ్కి వచ్చి స్నానాలు గిట్ట చేసి గిరి ప్రదక్షిణకు పోవడానికి తయారవుతున్నాము. మాకు ఈ రూమ్ అయితే మస్తు నచ్చిందిలా, మస్తు ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాళ్ళే ఫుడ్ పెడతారు, మంచిగా ఉన్నది ఫుడ్ కూడా, మనం తినచ్చు. మీరు ఎప్పుడైనా పోతే ఈ రూమే శివ సన్నిధిలో బుక్ చేసుకోండి. రెడీ అయితే అయినాము. ఈ ఒక ఫోటోకి అయితే పోజులు ఇస్తున్నాం. ఇక ఆడ నుండి ఆటో మాట్లాడుకుంటే ఆయన రాజగోపురం దగ్గర దించిండు. ఆడికైతే నడుచుకుంటూ పోతున్నాము. మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు గణపయ్యకు మొక్కుకొని పోవాలట. ఈ గణపయ్యకు చాలా ఏళ్ళ చరిత్ర ఉందట ఫ్రెండ్స్. మేమైతే గణపయ్యని దర్శనం చేసుకున్నాము. ఇక వచ్చినాం ఇక రాజగోపురంకి. ఇక చూడుల్లా గిదే రాజగోపురము. రాజగోపురం దగ్గర దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టినాక మన గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ఇక ఫస్ట్ వచ్చేది మనకి ఇంద్రలింగము. ఈడనైతే ఫుల్ రష్ ఉంది, పోయి దర్శనం చేసుకొని వచ్చినాం. మళ్ళీ మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్ నెక్స్ట్ లింగం దగ్గరికి. ఇక మనకి రూట్ మ్యాప్లు ఉంటాయి ఫ్రెండ్స్, మనం ఎక్కడ ఉన్నామని టెన్షన్ పడకుండా ఆడ చూసుకోవచ్చు మనము. ఇక పోతా అంటే మనకి ఒక వినాయకుని గుడి వస్తుంది, ఆడ మొక్కుకొని నెక్స్ట్ మనము అగ్నిలింగం దగ్గరికి పోవాలి. ఈ అగ్నిలింగం రైట్ సైడ్ ఉంటుందండి, చూసుకోండి. అగ్నిలింగంని దర్శనం చేసుకొని అయితే మళ్ళీ మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాము. ఇక చూడుల్ని మా చిన్నోళ్ళు కూడా ఎంత మంచిగా నడుపుతారో, వాళ్ళైతే మస్తు గ్రేటుల్లా, మస్తు నడిచిలు వాళ్ళు కూడా. అగ్నిలింగం దాటినాక మనకి కాళిక అమ్మవారి ఆలయం వస్తుంది, దర్శనం చేసుకున్నాం అది కూడా. ఇక ఛాయ కోసం అని మా వాళ్ళు ఒక షాప్ కాడ ఆగిళ్ళు. ఈ అగ్నిలింగం అయిపోయాక మనకి నెక్స్ట్ వచ్చేది యమలింగం అండి. ఇదే యమలింగము. ఇక మళ్ళీ మా గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసినాము. ఇక వెళ్తుంటే పక్కకి మాకు ఇట్లా రాళ్ళు అందరూ వేరుస్తుంటే మేము కూడా వెళ్ళినాము. ఈ చెట్టుకి మనం ఏదైనా కోరికలు కోరుకొని పసుపు కొమ్ము కట్టుకుంటే అవి నెరవేరుతాయంట, మేము కూడా కట్టినాము. ఇక అట్లా కట్టి ఇక మళ్ళీ మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాము. ఇక నెక్స్ట్ మనకు వచ్చేది నైరుతి లింగముల్లా ఈ ఆడికి పోతాము. ఇదే నైరుతి లింగము. ఇక దర్శనం చేసుకొని అయితే అట్లా కూర్చున్నాం మేము.
ఇక మళ్ళీ ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసినాము ఫ్రెండ్స్. మీరు వెళ్ళేటప్పుడు కర్పూరం ప్యాకెట్లు తీసుకెళ్ళండి. ప్రతి టెంపుల్కి కర్పూరం వేసి మొక్కుకోండి. మన గిరి ప్రదక్షిణ దారిలో చాలా టెంపుల్స్ వస్తాయి ఫ్రెండ్స్, చూసుకోండి. ఆ తర్వాత మనకి సూర్యలింగం వస్తుంది ఫ్రెండ్స్, అది కూడా నైరుతి లింగం దాటినాక రుద్రాక్షలతోని మనకు ఒక శివలింగం కనిపిస్తుంది. ఆడికి వెళ్తే ఫ్రీగా మనకు ఒక రుద్రాక్ష ఇస్తారు. ఇక రుద్రాక్ష తీసుకొని నెక్స్ట్ వరుణలింగం దగ్గరికి అయితే వచ్చేసాం మేము. అయితే మేము నైట్ గిరి ప్రదక్షిణ చేసినాం కదా ఫ్రెండ్స్, టెంపుల్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. నైట్ 9కే క్లోజ్ అంట ఇక్కడ టెంపుల్స్. ఇదే వర్ణలింగం ఫ్రెండ్స్, చూసి దర్శనం చేసుకోండి. ఇక మా వాళ్ళకి ఆకలి అవుతుందంటే టిఫిన్ సెంటర్ కాడ ఆగి టిఫిన్ చేసి మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. అట్లా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే మాకు వారాహి అమ్మవారి గుడి కనిపించింది. మొక్కుకొని మళ్ళీ మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాము. ఇక నెక్స్ట్ మనకు వచ్చేసి వాయులింగం ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడికైతే వచ్చినాము. ఆడ కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయినాము. మనకి తర్వాత చంద్రలింగం వస్తుంది ఫ్రెండ్స్, చూడండి క్లోజ్ చేసింది. నెక్స్ట్ మనకి కుబేరలింగం వస్తుంది ఫ్రెండ్స్, అక్కడికి వచ్చేసాము. ఇదే ఫ్రెండ్స్ కుబేరలింగం, చూసి దర్శనం చేసుకోండి. ఇక దర్శనం చేసుకొని అయితే ఇట్లా కూర్చున్నాం ఫ్రెండ్స్. మా ఎనర్జీ లెవెల్ అనేవి డౌన్ అయిపోయినాయి. నెక్స్ట్ మనకి మోక్ష మార్గం వస్తుంది ఫ్రెండ్స్, అది కూడా దాటేసినాం. మోక్ష మార్గం ముందే ఒక జ్యూస్ సెంటర్ ఉంది ఫ్రెండ్స్, ఆడ జ్యూస్ తాగైతే మళ్ళీ మా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం. ఇక లాస్ట్ మనకి ఈశాన్యలింగం ఉంటుంది ఫ్రెండ్స్, ఆడికైతే పోతున్నాము. ఇక ఈశాన్యలింగం అయితే వచ్చింది చూడండి. ఇక ఇక్కడ నుండి రాజగోపురంకి వెళ్ళి మళ్ళీ కర్పూరం వెలిగించి మన గిరి ప్రదక్షిణ అనేది పూర్తి చేయాలి. అలానే చేసాం మేము కూడా. మా గిరి ప్రదక్షిణ అయిపోయేసరికి నైట్ 1:30 అయింది ఫ్రెండ్స్, అంటే ఎర్లీ మార్నింగ్ 1:30 అన్నమాట. ఇక మేము రూమ్కి పోతే మళ్ళీ రాలేమని చెప్పేసి డైరెక్ట్ లైన్ కట్టేసాము, 50 రూపాయల లైన్కి. ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మన దగ్గర లిక్విడ్ క్యాష్ ఉంటేనే వాళ్ళు అలో చేస్తారు, ఎలాంటి ఆన్లైన్ పేమెంట్స్ అనేవి యాక్సెప్ట్ చేయరు. ఇక ఫుల్ చలి పెడుతుందని చెప్పి మా అన్న రూమ్ కాడికి పోయి మా స్వెటర్లు అయితే పట్టుకొచ్చిండు. 50 రూపాయల టికెట్ లైన్లోనైతే మేము కూర్చున్నాము ఫ్రెండ్స్, కానీ ఫుల్ చలి పెడుతుంది. మనకు టెంపుల్ వచ్చేసి 4:30కి, మార్నింగ్ 4:30కి ఓపెన్ చేస్తారంట. అట్లా 2 గంటలు మేము ఈ లైన్లోనే కూర్చున్నాం ఫ్రెండ్స్. కరెక్ట్ 4:30కి అయితే గుడి తలుపులు అయితే ఓపెన్ చేసిళ్ళు ఫ్రెండ్స్. 2 గంటలు అయితే లైన్లో కూర్చున్నాము. మాకు ఎగ్జాక్ట్లీ 18 నిమిషాలల్లో దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక దర్శనం చేసుకొని అయితే అట్లా టెంపుల్ లోపల కూర్చున్నాం ఫ్రెండ్స్. టెంపుల్ అయితే మస్తు పెద్ద ఉంటుంది ఫ్రెండ్స్, మీకు చూస్తూ ఉంటే చూడాలనిపిస్తుంది. మాకు కూడా అట్లనే అయింది, మస్తు అనిపించింది మాకు కూడా. ఇక మేము రూమ్కి వచ్చేసరికి 6 అయింది ఫ్రెండ్స్. కాసేపు పడుకొని ఇక 2 గంటలు పడుకొని 9ంటికి లేచి ఫ్రెష్ అప్ అయినాం. చెప్పినా కదా ఫ్రెండ్స్, మా రూమ్లో వాళ్ళే ఫుడ్ పెడతారని లంచ్కి అయితే వచ్చేసాము. మంచిగా ఉంది ఫుడ్ అయితే.
మనకి ఏమున్నా లేకపోయినా పప్పు చారు మజ్జిగ అయితే ఉంటుంది, కడుపు నిండా తినొచ్చు. బయట ఎక్కడ మనం ఫుడ్ తినలేం ఫ్రెండ్స్. మీరు శివ సన్నిధిలో రూమ్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక తినేసి బయట షాపింగ్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇగో చూడండి, షాపింగ్కి అయితే వచ్చినాం. మనకి సౌత్ గోపురం దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్లో శ్రీ కంద విలాస్ అని మనకి పంచామృత ప్రసాదం దొరుకుతుందండి. అక్కడ జవ్వాదు మిక్స్ చేసిన విభూది, ఊది బస్సులు అన్నీ దొరుకుతాయి. అక్కడికి వెళ్ళి తీసుకోండి. మా షాపింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. కొన్ని ఫొటోస్ అట్లా దిగినాం గుర్తుకి, చూడండి. ఇక ఆటో మాట్లాడుకొని అయితే మా రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అన్నీ సర్దేసుకొని రూమ్ అయితే వెకేట్ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, మాకైతే ఈ రూమ్ బాగా నచ్చింది. శివ సన్నిధిలో రూమ్ బుక్ చేసుకున్నాము. ఇదే ఫ్రెండ్స్ మేమున్న రూమ్ బిల్డింగ్. రూమ్ బయటికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్, మా లగేజీలు పట్టుకొని. ఇదే ఫ్రెండ్స్ శివ సన్నిధి ఆఫీసు. ఇక మేము మా లగేజీలు గిట్ట ఇక్కడ పెట్టేసి మొయ్యలేం కదా, రమణాశ్రమంకి అయితే పోతున్నాము. ఇక్కడ ముంగటనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక పోయేస్తామని చెప్పి పోతున్నాము. రమణాశ్రమము వాకబుల్ డిస్టెన్స్ ఫ్రెండ్స్. గిదే ఉల్లా ఇక శ్రీ రమణాశ్రమం అని కనిపించింది కదా, ఇక లోపలికి అయితే పోతున్నాము. ఇక్కడ మొత్తం ఫారినర్సే ఉంటారు. మన వాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు, మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక లోపల సైలెన్స్ ఉన్నది, ఇక వీడియోలు కూడా తీయలేదు. అట్లా మాకు ట్రైన్ టైం అవుతుందని చెప్పి తొందర వచ్చినాము. ఇక మా అన్నోళ్ళు లగేజీలు తీసుకురావడానికి శివ సన్నిధి ఆఫీస్ కాడికి అయితే వీళ్ళు. మేము సెల్ఫీ దిగుతూ ఉంటే ఒక అంకుల్ వచ్చి ఫారెనర్ మమ్మల్ని ఫోటో తీసిళ్ళు ఫ్రెండ్స్. మస్తు అనిపించింది. ఈ ఆటో పట్టుకొని అయితే బస్ స్టాండ్కి అయితే పోతున్నాం ఫ్రెండ్స్. మేము ట్రైన్ కాట్పాడి జంక్షన్లో ఎక్కాలి ఫ్రెండ్స్. ఇక అందుకే బస్ స్టాండ్లో కాట్పాడి జంక్షన్కి బస్సు ఎక్కి అయితే పోయినాము. 3 hours జర్నీ ఉంటుంది. ఇక బస్సు అయితే ఎక్కినాం ఫ్రెండ్స్. ఇదే బస్సు చూడుల్లి. ఇక మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయినాం. కొద్దిసేపు అయితే వండుకున్నాము. ఇక 3 గంటలు కదా, ఏం చేస్తాం ఫ్రెండ్స్. సోంపులు అయితే వేసుకున్నాము వామిటింగ్ రాకుండా. ఇక బస్ అయితే దిగినాం ఫ్రెండ్స్ కాట్పాడి బస్ స్టాప్లో. ఇక రైల్వే స్టేషన్కి ఆటో మాట్లాడుకొని అయితే పోయినాము. ఇక రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇక మా అన్నోళ్ళు టిఫిన్ గిట్ట ఏమైనా తినడానికి తీసుకొస్తాను పోతే మేము అట్లా తిరుగుదామని పోతున్నాము. ఇక మేము కూడా చిప్స్ ప్యాకెట్లు ఇట్లా పోటీ కొనుక్కున్నాము తినడానికి ట్రైన్లో. ఇక మా అన్నలు అయితే టిఫిన్ అయితే తీసుకొచ్చిళ్ళు. ఇక తింటాము మంచిగా. ఇక టిఫిన్ అయితే వేసి ఇట్లా ట్రైన్ కోసం చూస్తున్నాము. 11 అవుతుంది.
మనకి కాట్పాడి జంక్షన్ నుండి కాచిగూడకి ప్రతి సండే ట్రైన్ ఉంటుంది. 11:15కి ఉంటుంది నైట్. మనం మధ్యాహ్నం కాచిగూడలో దిగుతాం 1కి అట్లా. ఇక ట్రైన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్, ఎక్కినాం. ట్రైన్ ఫ్రెండ్స్, ఈయన రాజు జుంకజువ్వనా జూకజువ్వ ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న యాక్టర్, ద యాక్టర్, అందమైన జాబిలమ్మ హీరో. హీరోనా హీరోయిన్? చెప్పు, మా ఛానల్ పేరు చెప్పు. ఏదోటి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఏదో ట్రై చేద్దాం. రాకేష్ రెడ్డిస్ ఛానల్ సార్. Please do follow and subscribe to that channels. Kindly requesting you. ఇక్కడ ఆగినాం ఫ్రెండ్స్, ట్రైన్ ఆపేశారు. ఇక్కడ ఆపిల్లు ఏసీ బంద్ చేసిళ్ళు. ఘోరంగా ట్రైన్ ఇది, రోత ట్రైన్. ఈ ట్రైన్ ఎవ్వరు ఎక్కమాకండి. రొంబ రోత ఘోరంగా గలీజ్. ఎవరో విత్తులు వాసన వస్తుంది ట్రైన్లో. ఎవరో విత్తులు వాసన వస్తుంది ట్రైన్లో. గిదే ఇక ట్రైన్ ఫ్రెండ్స్. ఇక లోపల చదువుకుంటున్నాం పండుకోవడానికి. ఇక గీవనైతే మంచిగా కింద వండుకుంటాను చూడుల్లి. మంచిగా సైడ్ బెర్త్ తీసుకొని పిల్లగాన్ని వేసుకొని. ఇక మా అంకుల్కి అయితే నిద్ర పడతలేదు అట, అందరినీ లేపిండు. మా అంకుల్ లేచి కూర్చున్నాడు చూడుల్లి. ఇక అట్లా పండుకొని లేచినాం. పొద్దుగాల లేచినాం, బ్రష్ చేసుకొని ఇక మేము కొనుక్కున్న చిప్స్ అయితే తింటాము. ఇక టిఫిన్ ఏం లేదు. ఇక ట్రైన్లో తినలేమని చెప్పి మేము ఫస్టే ముందుగాలు చిప్స్ కొనుక్కున్నాం కదా, అదే తిన్నాము. ఇక బొచ్చ టైం ఉందని చెప్పి ఇక తంబోలు అయితే స్టార్ట్ చేసినాము. షిట్టీలు పట్టుకొని అయితే తంబోలు ఆడుతున్నాము ట్రైన్లో. ఇక మస్తు ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్. ఇక మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాము తంబోలు ఆడుకుంటా. ఇక కాచిగూడలను అయితే దిగినాము. మాకు ఇక లింగంపల్లికి పోవాలి కదా, ఎంఎంటీఎస్లు లేవు. ఇక్కడనే 4-5 దాకా ఉందామని చెప్పి ఇన్నే కూర్చున్నాము. ఇక మా అన్నలు అయితే పోయి తినడానికి తీసుకొని వచ్చిళ్ళు. ఇక టిఫిన్ అయితే చేస్తున్నాము, ఇంటికి పోయేసరికి లేట్ అవుతుంది కదా అని చెప్పి. ఇక తిన్నాకనైతే మళ్ళీ స్టార్ట్ చేసినాము తంబోలా. ఇక టైం పాస్కి మస్తు ఆడుకున్నాము. గివి మేము అక్కడ బస్సు ఎక్కినాం కదుల్లా, అవే టికెట్లు కాట్పాడి జంక్షన్కి. ఇక ఎంఎంటీఎస్ వచ్చే టైం అయితే అవుతుంది. ఇక మేము ఆ ముళ్ళ మూట పట్టుకొని అయితే పోతాను ట్రైన్ ఎక్కడానికి. ఇక ట్రైన్ అయితే ఇక అత్తలేదు. ఇక మేము ముచ్చట్లు పెట్టుకుంటానే అవుతున్నాము. ఇక మా అన్నకైతే ముందుగా సీట్ కావాలి, కూర్చున్నాడు కావాలి. ఇక పోయి కూర్చున్నాడు, ఇక ట్రైన్ వస్తలేదని.
ఇక ట్రైన్ అయితే వచ్చింది, ఎక్కినాం, పోతాను ఇక మా ఇంటికి. ఇక మేము టీఎస్ అయితే దిగినాము, క్యాబ్ బుక్ చేసుకున్న ఆటో ఇంటికి పోవడానికి. ఇక ఇది అరుణాచలం వీడియో. మా వీడియో ఎట్లున్నదో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టుల్లి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేన్ని? మన తెలుగు అమ్మాయిలు యూట్యూబ్ ఛానల్ని. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.